మన దేశంలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్ పాకిస్తాన్‌కెళ్ళి పాకిస్తాన్ గొప్ప దేశం అనవసరం నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇండియాలో. అక్కడ హిందువులు గొప్పగా బతుకుతున్నారని చెప్పి సొల్లి కబుర్లు చెప్పేటటువంటి దరిద్రం ఉంది. ఒరిజినల్‌గా అక్కడ కనీసం ఉద్యోగాల్లో మనోళ్ళని చేర్చుకొని కూడా చేర్చుకోరు. ఓన్లీ చపరాసి ఉద్యోగాల్లో తప్పించి పై ఉద్యోగాలు మన వాళ్ళకి రాను కూడా రావు. హిందువులకి ఎవరికీ కూడా రావు. బౌద్ధులు, జైనులు, సిక్కులు ఎవరికీ రావు. ఆ దేశంలో ముస్లింలకి మాత్రం అవకాశం. మన దేశంలో ముస్లింలకి ఇక్కడ రాష్ట్రపతులు అవ్వచ్చు, అధ్యక్షులు అవ్వచ్చు. అక్కడ పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడన్నా ఓ హిందువు అక్కడ రాష్ట్రపతి అయిన చరిత్ర ఉందా 77 ఏళ్లలో? అయినా సరే మనం మూర్ఖంగా మనల్ని మతతత్వవాదులను నిజమైన మతమూర్ఖుల్ని మాత్రం మంచోళ్ళ కింద చూపించే దరిద్రం మన ఇన్ఫ్లుయెన్సర్లకు. ఇదే పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇండియా గురించి ఎప్పుడూ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ చైనాకి పోయి చైనా గురించి కూడా గొప్పగా చెప్తుంటారు. కానీ ఇప్పుడు పాపం అట్లాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి చైనాకి వెళ్ళిన తర్వాత కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. ఏంటయ్యా అంటే అక్కడ మసీదుల్ని పెద్ద పెద్ద ప్యాడ్లాక్స్తో మూసేశారట. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని మసీదులు అయితే కేఫ్ల కింద, బార్ల కింద, నైట్ క్లబ్ల కింద కన్వర్ట్ అయిపోయినాయట. టూరిస్ట్ షాపుల కింద కన్వర్ట్ అయిపోయినాయట. చివరికి పబ్లిక్గా ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కేవలం ఇళ్లలో మాత్రమే ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఇస్లాంకి అన్యాయం జరుగుతుందని ఇప్పుడు చెప్పుకొచ్చినటువంటి వీడియో వైరల్ అవుతుంది.